ఇది ఆల్టీ గ్రీన్ 3 వీలర్ గూడ్స్ క్యారియర్ ఆటో ఇంజన్ అండి. ఇది ఆల్రెడీ ఏంటంటే కాలిపోయింది. ఎందుకు కాలిపోయిందంటే గేర్లు తీతులు విరిగిపోయి లోపల గేర్లన్నీ జామ్ అయిపోయి కాలిపోయింది. కాలిపోయిన కండిషన్లో మన కాడికి వస్తే మోటార్ రీవైండింగ్ అయింది. మోటార్ మొత్తం కాలిపోయిన పాత వైండింగ్ అంతా తీసేసి కొత్త వైండింగ్ చేసి పర్ఫెక్ట్గా రీవైండింగ్ చేసినాము. కాకపోతే ఇంకా ఏం టెస్ట్ చేయలే. ఆటో కాడికి పోయే టెస్ట్ చేయాలి మనం. ఇక్కడ లేదు కాబట్టి ఆటో దగ్గరికి పోయి టెస్ట్ చేస్తాం రేపు ఎప్పుడో. ప్రజెంట్ ఇదేంటంటే ఇంటికాడనే షాప్లో ఫిట్ చేస్తున్నాం మనం. ఇది డ్యామేజ్ అయింది. గేర్ బాక్స్ మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోయింది చూడండి. డ్యామేజ్ అయిపోయినా కూడా గేర్లు తీసి ఈ ఛాంబర్ పగలలే. డ్యామేజ్ అయింది కానీ ఛాంబర్ పగలలే మనకు. అది లక్ అన్నట్టు. ఇది మొత్తం క్లీన్ చేసినాం, పెట్రోల్ తోటి క్లీన్ చేసేసి ఇప్పుడు కొత్త పాత బేరింగ్లు ఇవి తీసేసినాం. మనం ఈ పాత బేరింగ్లు అన్నీ తీసేసి కొత్త బేరింగ్లు అన్నీ వేసినాం. కొత్త బేరింగ్లు ఒక ఫోటో తీసుకురా. ఇవన్నీ ఫోటో అవసరం ఉంటాయి. ఇవేం పాత బేరింగ్లు ఇవి తీసుకున్నాం. ఇవన్నీ కొత్త బేరింగ్లు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గేర్ బాక్స్ ఎక్కిస్తున్నాం అన్నట్టు. ఇన్నర్ సైడ్ గేర్ బాక్స్ ఇది ఇలా ఓకేనా. ఇది గేర్ బాక్స్ ఎక్కించే పద్ధతి. హుడ్ హైమర్ మాత్రమే వాడాలండి ఇది ఇక్కడ. ఎందుకంటే తీతులు ఉంటాయి, చాలా సెన్సిటివ్ వర్క్ ఇది. హుడ్ హైమర్ మాత్రమే వాడాలి. గేర్లు తీతులు విరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా చేయాలి ఈ వర్క్. చాలా గేర్లో మూమెంట్ ఇచ్చుకుంటే చేయాలి.
అయిపోతుంది. దూరం పెట్టరా, ఫోన్ పగులుతుంది. ఇది అయిపోయిందండి. గేర్ బాక్స్ ఎక్కేయటము. గేర్ బాక్స్ కొత్త బేరింగ్ వేసినాం మనం. గేర్ బాక్స్ ఎక్కిచ్చేసినాము. ఒకసారి ఫ్రీగా మూవ్మెంట్ ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటున్నాం. చాలా ఫ్రీగా ఉందండి. ఎందుకంటే ఇంజన్ తిరగాలి, గేర్లు తిరగాలి అంటే కొంచెం టైం పడుతుంది, వెయిట్ పడుతుంది. అయినా ఇంత ఫ్రీగా తిరుగుతుంది చూడండి హ్యాండ్ తోటి, అంటే మన పని పర్ఫెక్ట్ అయిందని అర్థం. ఇప్పుడు ఏం లేదండి, దీనికి అన్న బాండ్ పెట్టేయాలి. ఆయిల్ సీల్ అన్న బాండ్ పెట్టేస్తే అయిపోతుంది. అన్న బాండ్ ఆయిల్ సీల్ వేసేస్తే అయిపోతుందండి, అంతే. ఈ చాంబర్ కూర్చోబెడతాం, పని పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. అన్న బాండ్ దీనికి కొంచెం టైం పడుతుందండి, ఆరాలే. అన్న బాండ్ పెట్టేసినాక ఈ స్పేర్స్ అన్నీ మనం ఇక్కడ నుంచి స్పేర్స్ ఇక్కడ దొరకట్లేవండి, పూణే నుంచి తెప్పిస్తాం మనం. స్పేర్స్ అన్నీ ఇక్కడ దొరకవండి. ఇది పూణే కంపెనీ, ఇది మనకు పూణే నుంచే వస్తుంది ఇదంతా. మనకేదో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఈజీగా అయిపోయిందండి పని. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇట్లా స్ట్రగుల్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉంటే మనకు కాంటాక్ట్ కావచ్చు అండి. ఎటువంటి ఈవీకి సంబంధించిన వెహికల్ 3 వీలర్ ఏదైనా సరే మన దగ్గర వర్క్ అవుతుంది. అన్న బాండ్ పెట్టేసేయాలి, చాంబర్ కూర్చోబెడితే లాక్ అయిపోతుంది, పని అయిపోయినట్టే అండి. ఇది అన్న బాండ్ చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టాలండి. అంటే అన్న బాండ్ పెట్టాలి, ఎక్కువ పెట్టొద్దు, మరీ తక్కువ పెట్టొద్దు. తక్కువ పెడితే ఆయిల్ గారిపోతుంది. ఎక్కువ పెట్టినా కొంచెం ఏం నష్టం లేదు, ఎందుకంటే లోపల వెళ్ళిపోతుందిలే, కానీ ఇంజన్కి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే అన్న బాండ్ పెట్టడం కూడా ఒక కళ. యాక్చువల్గా ఈ అన్నిటికీ ఏరే బండ్లకైతే ప్యాకింగ్ వస్తుంది, ఈ బండికి రాలే ప్యాకింగ్. అన్న బాండే పెట్టిరు ఇంతకుముందు, మనం కూడా అన్న బాండే పెడుతున్నాం. యాక్చువల్గా అయితే ఏరే వాటికైతే ప్యాకింగ్ వస్తుంది, ప్యాకింగ్ వేసేస్తే ఏం లొల్లు ఉండదు. ఇదంతా అన్న బాండ్ పెట్టాలి, ఇదంతే. ఏరే ఏదైనా వచ్చిందనుకో, ప్యాకింగ్ ఆటోకి సంబంధించి ఏదైనా వస్తే అట్లా చూపిస్తానండి. మనం ఏంటంటే ఇన్ని రోజులు ఎప్పటి నుంచో చేస్తున్నాం వర్క్, కానీ వీడియోలు తీయాలి, యూట్యూబ్లో పెట్టాలి, గిరాకీ పెరగాలనేది కాదు. ఎవరైనా ఇట్లా స్ట్రగుల్ అవుతుర్రు అనుకుంటే ఆటోలు కొన్నారు, కానీ ఆటో రిపేర్ చేసే వర్కర్స్ లేరు ఇక్కడ. అది మెయిన్. ఆటో కొన్నారు, ఆటో చేపించుకుందాం అనుకుంటే ఆటో రిపేర్ చేసేటోళ్ళు లేరు, టెక్నీషియన్స్ తక్కువ. అట్లా మనం ఏంటంటే మనం చదువుకున్నది ఇదే పని కాబట్టి, మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. అట్లా
గేర్ బాక్సు ఈరోజు అసెంబ్లింగ్ అయిపోయింది. రేపు బండికి ఎక్కియాలి. వీలుంటే రేపు బండికి ఎక్కించేటప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేస్తా. ఇప్పటి వరకు అయితే గేర్ బాక్స్ అసెంబ్లింగ్ అయిపోయింది. గేర్ బాక్స్ అసెంబ్లింగ్ అయిపోయింది. కూర్చోబెడితే సెట్ చేయాలన్నా కూడా కొంచెం ఏంటంటే మనం చూసి చేసుకోవాలి. ఏదైనా కానీ కొంచెం చూసి చేసుకోవాలి. అడగొలకు కొడితే చాపర్లు పగిలిపోతాయి. నీట్గా చేయాలి. ఫుడ్ హైమర్ మాత్రమే వాడాలి. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళే పని చేయాలి. మీరు ఓన్గా చేసుకుంటామన్నా నాకు కాంటాక్ట్ నెంబర్కి చెప్తే నేను చెప్తా. రిస్క్ అనేది ఉంటుంది. ఏ టైం అయినా నేను ఫోన్ ఎత్తుతా. ఎవరికైనా ఆటో వాళ్ళు ఏంటంటే మనం కొంచెం లేనోళ్ళే ఏదో చేసుకునేటోళ్ళే కొనుక్కుంటారు. మన కాడనే చేయించుకోవాలని ఏం లేదు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండి చేసుకున్నా ఓకే. మనమే చేయాలని ఏం లేదు. ప్రపంచం మొత్తం ఎవరైనా చేసుకుంటామంటే నేను చెప్తా ఎట్లా చేయాలి ఏందని. నా వీడియో ఫాలో అయ్యి కూడా చేసుకోవచ్చు ఓపిక ఉన్నోళ్ళు. అట్లా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వీడియో. మాకు వీడియో తీయటం రాదు కాబట్టి నేనేంటంటే జస్ట్ ఏదో ట్రయల్ వర్షన్. మా గ్రాఫిక్స్ అవి ఏమి ఉండదు. డైరెక్ట్ వర్కే పని చేస్తాం, వీడియో అప్లోడ్ చేస్తాం అంతే. ఇట్లుంటుంది అన్నట్టు మాది. మనం ఏదో చేయాలని పైసలు రావాలనేది కాన్సెప్ట్ కాదు. ఏదో ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. మీరు ఎవరికైనా కావాలంటే షేర్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. వాళ్ళు కూడా స్ట్రగుల్ కాకుండా చూడండి. అట్లా గేర్ బాక్స్ ఈరోజుకి అయిపోయిందండి.